మనం క్వశ్చన్ ట్యాగ్స్లో కన్ఫ్యూజ్ అయ్యే ఒక విషయం గమనించండి. ఐ యామ్ ఏ టీచర్, ఇది పాజిటివ్ స్టేట్మెంటు. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్లో రావాలి. జనరల్గా మనం ఏం ఆలోచిస్తాం, ఇక్కడ యామ్ ఉన్నది హెల్పింగ్ వర్బ్, ఇక్కడ నాట్ లేదు కాబట్టి మనం నాట్ అనే పదం చేరుస్తాం. పాజిటివ్ స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్లో ఉండాలి కాబట్టి ఐ అని రాస్తారు. ఓకే, ఇది జనరల్గా మనం ఊహించేది, కానీ ఇది కాదు. ఇంగ్లీష్లో యామ్ అండ్ ఐ అనే పదం లేదు. సో ఐ యామ్ ఏ టీచర్కి క్వశ్చన్ ట్యాగ్ అరెంట్ ఐ అవుతుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంప్షన్, మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఐ యామ్ నాట్ ఏ టీచర్ అని ఉంది కదా, ఇక్కడ ఐ యామ్ ఏ టీచర్కు అరెంట్ ఐ వాడాము కాబట్టి ఇక్కడ ఐ యామ్ నాట్ ఏ టీచర్కి ఆర్ ఐ అని వాడే అవకాశం కూడా ఉన్నది. కానీ కాదు, నెగటివ్లో ఉన్నప్పుడు యామ్ ఐ అనే వాడాలి. ఓకే, ఇంగ్లీష్లో ఒకటే గుర్తుంచుకోండి, యామ్ అండ్ ఐ అనే పదం ఇంగ్లీష్లో లేదు.